మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. సత్సంగ బోధ ఈ శీర్షికన ఈరోజు శ్రీ యలవర్తి శేఖరరాజు గారు రచించిన ఒక అద్భుతమైన కథ అందరం కలిసి విని అందులో విషయం ఏమిటో తెలుసుకుందాం. ఈరోజు మన శీర్షిక అంతఃయాత్ర బాహ్యయాత్ర. అంతఃయాత్ర అంటే ఏంటి, బాహ్య యాత్ర అంటే ఏంటి, యాత్ర అంటే ఏమీ అర్థం అనేది ఈ కథ విని తెలుసుకుందాం. కస్తూరి మృగం అనేది ఒక రకమైన జింక. సీజన్ వచ్చినప్పుడు దాని బొడ్డు నుండి ఒక రకమైన ద్రవం స్రవిస్తూ ఉంటుంది. అది మంచి సువాసనగా ఉంటుంది. అప్పుడు ఆ జింక ఆ వాసన ఎక్కడి నుండి వస్తుందని వెతకడం మొదలు పెడుతుంది. ఆ వాసన తన వద్ద నుండి వస్తుందని గ్రహించలేక ఆ వాసన ఎక్కడి నుండి వస్తుందా అని అన్వేషిస్తూ అడవంతా తిరిగి తిరిగి చివరకు పులి నోట్లో పడి ప్రాణాలు విడుస్తుంది. ఈ కథను మన జీవితానికి ఎలా అన్వయించుకోవాలో చూద్దాం. మనిషి కూడా తనలోనే ఉన్న ఆత్మను తెలుసుకోలేక ఇలానే వ్యర్థంగా తిరుగుతూ ఉంటాడు. పుణ్యక్షేత్రాలని తీర్థయాత్రలని తిరుగుతూ డబ్బును కాలాన్ని వృధా చేసుకుంటూ ఉంటాడు. ఆధ్యాత్మిక జీవితం అనేది అత్యున్నతమైన సత్యం. మనం తెలిసి తెలియక చేసిన పాపాలకు పశ్చాత్తాప పడుతూ దేవాలయ దర్శనం, తీర్థయాత్రలలో స్నానం చేస్తే ప్రయోజనం ఉంటుంది. అంతేగాని కాకి మునిగినట్టు మునిగితే ప్రయోజనం ఉండదు. అంటే పుణ్యక్షేత్రాలు, తీర్థయాత్రలు చేయడం వల్ల మన పాపం ప్రక్షాళన అయ్యి పుణ్యం వస్తుంది. తద్వారా మన కోరికలు నెరవేరుతాయి. కానీ ఆత్మజ్ఞానానికి సంబంధించి పెద్దగా ప్రయోజనం ఉండదు. ఒకసారి పాండవులు తీర్థయాత్రలకు వెళుతూ కృష్ణుణ్ణి కూడా రమ్మనమని పిలిచారు. సాక్షాత్తు భగవంతుడైన కృష్ణునికి తీర్థయాత్రల అవసరమేముంది? ఆ సంగతి మాయామోహితులైన పాండవులకు తెలియదు. కనుక కృష్ణుని కూడా తమలాగే మానవ మాతృడని భావించి తీర్థయాత్రలకు రమ్మనమని ఆహ్వానించారు. ఆయన ఒక చిరునవ్వు నవ్వి వారికి ఒక దోసకాయ ఇచ్చి, నా ప్రతినిధిగా దీనిని తీసుకువెళ్ళి మీరు మునిగిన ప్రతి గంగలోనూ దీనిని ముంచండి అని చెప్పారు. వారు అలానే చేసి తీర్థయాత్రలు ముగించుకుని వచ్చారు. అప్పుడు కృష్ణ భగవానుడు విందు ఏర్పాటు చేసి ఆ విందులో ఆ దోసకాయని కూడా వంటకాలలో చేర్చారు. అప్పుడు ఆ దోసకాయ పరమ చేదుగా ఉంది. అప్పుడు పాండవులు, ఇదేవుడి బావా, ఈ దోసకాయ ఎంత చేదుగా ఉందని అడిగారు. అంతటా కృష్ణుడు నవ్వి, ఎన్ని తీర్థయాత్రలలో మునిగిన ఈ దోసకాయ చేదు పోలేదు చూశావా అన్నారు. ఎన్ని తీర్థయాత్రలు చేసినా మనిషిలో మౌలికంగా ఎటువంటి మార్పు రాదని ఈ సంఘటన ద్వారా కృష్ణుడు వారికి సూచించాడు. మనిషి యాత్ర బయటకు కాదు, అంతర్ముఖంగా జరగాలి. ప్రపంచమంతా మనిషి తిరిగినా ఆధ్యాత్మికంగా ఏమీ సాధించలేడు. అదే తనలోకి తాను ప్రయాణం చేస్తే ఉన్న గదిలో నుండి కదలకుండా జ్ఞానం పొందవచ్చు. దీనికి ఉదాహరణగా మన ఋషులు హిమాలయ గుహలలో కూర్చుని తపస్సు చేసి భగవంతుని సాక్షాత్కారం పొందిన విషయం మన పురాణ గ్రంథాలలో చూశాము. అంతర్ముఖంగా ప్రయాణం చేయాలంటే గురువు యొక్క మార్గదర్శనం ముఖ్యం. మనం మన సాయినాథుని వేడుకుంటే భూమి మీద తిరుగాడే సద్గురువుని మనకు చూపిస్తారు. వాళ్ళు మనకు అంతర్ముఖంగా ప్రయాణం చేయడానికి మార్గం చూపిస్తారు. వారు చెప్పిన విధంగా సాధన చేస్తే అంతర్ముఖంగా ప్రయాణం చేయడానికి వీలవుతుంది. పూర్వకాలంలో దీపాన్ని గుమ్మం మీద పెట్టేవారు. దీపాన్ని గుమ్మం మీద పెట్టినప్పుడు ఆ వెలుగు లోపల బయట ఉంటుంది. అలానే రామనామం అనే మణిదీపాన్ని, నిప్పు లేకుండా ప్రకాశించే దానిని మణిదీపం అంటారు. నోటి గుమ్మం మీద ధరిస్తే ఆ నామం బాహ్యంగా ఉండే అంధకారాన్ని, అంతరంగా ఉండే అంధకారాన్ని పారదోలుతుంది. అలా రామనామాన్ని జపించడం ద్వారా లోపల ఉండే జ్యోతిని దర్శించవచ్చని తులసీదాస్ గారు చెప్పారు. కావున మనమందరం ఈ రోజు నుండి నిత్యం రామనామ స్మరణ చేస్తూ మన హృదయంలో ఉన్న జ్ఞానజ్యోతిని దర్శించి భగవంతుని సాన్నిధ్యాన్ని పొందే అవకాశాన్ని పొందుతాం. చాలా అద్భుతమైన కథ అండి.
కథ కాదు, వాస్తవం కూడా. చాలామంది అనుకుంటుంటారు ఆర్థిక భారం వల్ల కానీ, లేకపోతే వేరే కారణం వల్ల కానీ, లేకపోతే వయోభారం వల్ల కానీ, అయ్యో మనం పుణ్యక్షేత్రాలు చూడలేకపోయామే, తీర్థయాత్రలు చూడలేకపోయామని బాధపడేవాళ్ళు కొంతమంది ఉంటే, వయసు ఉండగానే గంగలో మునగాలి, తీర్థయాత్రలు చేయాలని కొంతమంది మనకి కథలో చెప్పినట్లు డబ్బులు వెచ్చించి తీర్థయాత్రలకు వెళ్ళి వస్తూ ఉంటారు. ఇప్పటికీ ఈ కథ ద్వారా నాకైతే అర్థమైంది, మీకు కూడా అర్థమైంది అనుకుంటాను. అంటే తీర్థయాత్రల కన్నా మన మనస్సులోనే మనం యాత్ర చేసుకుని ప్రతిరోజు కూడా ఆ శ్రీరాముని యొక్క నామస్మరణ చేస్తూ మన హృదయంలో ఉండే జ్ఞానజ్యోతిని దర్శించి ఆ భగవంతుని యొక్క సాన్నిధ్యాన్ని పొందే అవకాశాన్ని పొందుదాం. ఇంతటి అద్భుతమైన కథను మనకు అందించిన శ్రీ యలవర్తి శేఖరరాజు గారికి మోహనవాణి మరియు మోహనవాణి శ్రోతల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ మరొక అద్భుతమైన కథతో మీ ముందుకు వస్తాను. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ సమర్పించు ఉపాధ్యాయుల వచన భగవద్గీత ప్రతి గురువారం మరియు శనివారం సాయంత్రం 7 గంటలకు మీ మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్లో వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. ఉపాధ్యాయుల వచన భగవద్గీత మీకోసం. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.